ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని దయవల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను చెప్పబోయేదేందంటే, మనం నేల మీద కూర్చొనే ఫుడ్ తినాలి. ఎందుకంటే, నేను చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్న చెప్పేది. ఇంకా ఎక్కడైతే మనం పరిస్థితి బాగాలేక, మనం డ్యూటీలు చేసుకుంటూ ఆ ప్లేస్‌లో మనము కింద కూర్చొని తినలేం కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు నేల మీద కూర్చొని తినాలి. ఎందుకంటే, నేల మీద కూర్చొని తింటే మనము ఎంత తింటున్నామన్నది మన స్టమక్ మనకు తెలియజేస్తుంది. అదే మనం నేల మీద కూర్చోకుండా మనం డైనింగ్ టేబుల్ మీద, సోఫాల మీద, చైర్ల మీద కూర్చొని తింటే మనం ఎంత తింటున్నామో మనకే తెలియకుండా పోతుంది. అలా కింద కూర్చొని ట్రై చేయండి. ఎందుకంటే నేను కింద కూర్చొని ట్రై చేసిన. ఎందుకంటే కింద కూర్చొని తింటూ ఉంటే మనం ఎంత తింటున్నదో మనకు తెలిసిపోద్ది. అదే సోఫాల మీద, చైర్ల మీద కూర్చొని తింటే ఎంత తింటున్నదో తెలీదనమాట. అలా కింద కూర్చొని కంపల్సరీ మనం ఒక్క ముద్ద తినే ముద్ద 10 టైమ్స్ నమిలి తింటే ఏంటంటే మన నోట్లో ఉన్న లాలాజలం 10 టైమ్స్ నములుతాం కాబట్టి అది సగం డైజెషన్ మన నోట్లోనే అయిపోతుంది. ఆ సగం డైజెషన్ మన స్టమక్‌లో డైజెషన్ అవుతుంది. అలా మనము టీవీలు, మన ఫోన్లు చూసుకుంటూ, మనం మాట్లాడుకుంటూ తిన్నాము. మనం ఏం తిన్నది మనకే తెలియకుండా అవుతుంది. అలా ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు మనం ఒక కార్‌లో పెట్రోల్ పోస్తే ఎలా మైలేజ్ ఇస్తుంది? అదే పెట్రోల్ బదులు బురద నీళ్ళు పోస్తే మైలేజ్ ఇస్తుందా? ఇయ్యదు. అలా మన శరీరం కూడా అలానే. మనం ఏం తింటున్నామో అది తెలియాలంటే ఆస్వాదించుకుంటూ తినాలన్నమాట. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఆస్వాదించి తింటే మనం ఆరోగ్యం బావుంటది. మనం నమలకుండా తిన్నామనుకో అది డైజెషన్ సిస్టమ్ మిషన్ల మీద లోపట ప్రభావం పడతది. అది డైజెషన్ సిస్టమ్ కరెక్టు అవ్వదు. అప్పుడు మనకు వెయిట్ లాస్ పెరుగుతది. మన స్టమక్ పెయిన్ అని, గ్యాస్ ట్రబుల్ అని, ఉబాగ్యాం అని అలా మనం చేతులారా అలా చేసుకుంటాం. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ చేశాను. 2, 3 సార్లు ఒక్కోసారి ఏందంటే మన డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చూసుకుంటూ తింటాం. అది ఎంత తింటున్నాం నాకే తెలుస్తలేదు. అదే ఫోన్ పక్కన పెట్టేసి మంచిగా ఆస్వాదించుకుంటూ, నములుకుంటూ మంచిగా తింటే నాకు ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తది. మన ఆరోగ్యం మనకేందంటే మనం తిన్నదేందంటే శక్తి రూపంలో రావాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫోన్లు, టీవీలు చూడకుండా మంచిగా తినాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏందంటే నేల మీద కూర్చొని తినడానికి ట్రై చేయండి. డ్యూటీలో అంటే మన పరిస్థితి డ్యూటీలో కంపల్సరీ నేల మీద కూర్చొని తినలేం కాబట్టి, మనం ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను ట్రై చేసి తిన్నా కాబట్టి ఎంతో మన వెన్నెముక ఫ్లెక్సిబుల్ మూవ్‌మెంట్ అవుతుంది. మన కడుపు మీద ఒత్తిడి పడి మనం ఎంత తింటున్నామని అది చెప్తుందనమాట. అది తినేది కూడా మనం అక్కడ ఆపేస్తామనమాట. అంటే మొత్తం కడుపు నిండా తినకుండా మన కడుపు అనేది సిగ్నల్ ఇచ్చేస్తది. అట్లా మనం ఎక్కువ తినలేమనమాట. కడుపులో ఎంత పడితే అంతే తింటాం.